శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేది అయితే మిరియాల రైస్ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఇవ్వచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా పెట్టచ్చు. మనం ఇక్కడ ఏంటంటే ముందుగా నేతిలో మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. మిరియాలు అనేవి కొంచెం బాగా వేగాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. అప్పుడు ఏంటంటే మిరియాల్లో ఉన్న ఫ్లేవర్ ఘాట్ అంతా కూడా అయితే కొంచెం బాగా తెలుస్తుంది. ఇప్పుడు సీజనల్ చేంజ్ అవుతున్నాయి కదండి, జలుబు అలాంటివి వస్తూ ఉంటే పిల్లలు టిఫిన్స్ అవి తినడానికి కూడా ఇష్టపడరు. ఇంకా మిరియాల పాలు అవి తాగితే మంచిది, అలాంటివి కూడా వాళ్ళు తాగడానికి ఇష్టపడరు కదా. అలాంటి పిల్లలకి ఇలాంటి రైస్ చేసి కనుక పెట్టామనుకోండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. నెక్స్ట్ జలుబు అనేది త్వరగా అయితే తగ్గిపోతుంది. ఇదిగో చూసారు కదా, ఇక్కడ మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే తీసి ఒక గ్లాస్లో వేసుకున్నాను, లేదంటే చిన్న రోల్లో అయినా కూడా దంచుకోవచ్చు. ఇది మనం రాత్రి మిగిలిపోతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి రైస్, దాంతోటైనా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం రైస్ వండుకున్న దాంతో అయినా కూడా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోయినప్పుడు ఏం చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసామనుకోండి పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇక్కడ ఇంకొంచెం నెయ్యి అయితే వేసి ఆవాలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, జీడిపప్పు అయితే వేసాయండి. ఈ వెల్లుల్లి కూడా మనకి శ్లేష్మాన్ని కోస్తుందన్నమాట. ఆస్తమా పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల ఏంటంటే దానిలోని ఉన్న ఔషధ గుణాల వల్ల మనకి చాలా రిలీఫ్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను ఏంటంటే స్టవ్ ఆఫ్ చేస్తాను. నెయ్యి కదా మనకి బాగా కాగిపోయి జీడిపప్పు అయితే మాడిపోతుందని ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఆన్ చేశాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఉండగా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి. అంటే నేను చిన్న చిన్న ముక్కలుగా కోసేదాన్ని, ఎందుకైనా మంచిదని ఈసారి అయితే స్లైసెస్గా కోసాను. టేస్ట్ అయితే మాత్రం టెక్స్చరు చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. మనం రైస్కి సరిపడా ఉప్పు అయితే ఇందులోనే వేసేసుకుంటాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సీజనల్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ సీజన్కి అయితే ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మా పిల్లలకైతే ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారు కదా, సాల్ట్ వేసి కొంచెం ఆనియన్స్ మగ్గిపోయాక టమాటోస్ కూడా వేసి మూత పెట్టేయాలి. కొంచెం టమాటోస్ మగ్గాక ఈలోపు మనం దంచుకోవాలి. ఇందాక జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని బాగా దంచుకోవాలి. మిక్సీ పట్టక్కర్లేదు, మిక్సీ పడితే మరీ ఫైన్ పౌడర్ అయిపోతుందండి. మనం కొంచెం అమందస్తా లేదా ఉంటాయి కదా, వాటితోటి దంచుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, టమాటాలు కూడా మగ్గిపోయాక నేనైతే దంచిన పొడి వేసేసాను. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు, కానీ స్టోర్ చేసుకునే కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకుని చేసుకుంటేనే ఆ అరోమా అనేది రైస్కి పడుతుందండి. నేనైతే ఇది అంతా వేసాక రైస్ వేసేసాను. చాలా టేస్టీగా ఉంది, మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. బాక్స్ అయితే ఖాళీగా వస్తుంది. పిల్లలు బాక్స్ ఖాళీగా తీసుకొస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, మొత్తం రైస్కి అంతా పట్టేట్టయితే బాగా కలిపేశాను. ఇక్కడ కావాలి అంటే కనుక మనం టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు, కారం ఎక్కువ తినేవాళ్ళు, స్పైస్ సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొంచెం మిరియాల పొడి అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకి కారం అనేది మిరియాలు, ఎండుమిర్చి నుంచే వస్తే బాగుంటుందండి. ఇందులో ఎర్రకారం వేసుకుంటే అంత బాగుండదు. చూసారు కదా, మొత్తం పట్టేట్టుగా అయితే రైస్కి కలిపేశాను. ఎమ్మీ అండ్ టేస్టీ మిరియాల రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా టెక్స్చర్ ఎంత ఎమ్మీగా ఉందో. మీరు లంచ్ బాక్స్కి ట్రై చేశారా, బ్రేక్ఫాస్ట్కి ట్రై చేశారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.